ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. తిరిగి దేవుడు మరొక రోజులోనికి మనల్ని ప్రవేశపెట్టిన భాగ్యమును బట్టి మరి ప్రభునకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. గడిచిన దినములంతా ప్రభువా కాపాడి సురక్షితముగా మమ్మల్ని నీ రెక్కల నీడలో భద్రపరిచి మరలా సజీవుల లెక్కలో ఉంచిన భాగ్యములకే నీకు స్తోత్రాలు. మరి నేటి దిన కాలంలో ప్రభువా, నీవిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభువా మేము కొన్ని మాటలు నేర్చుకొని చూంటుండగా మాకు సహాయమును దయచేయండి, జ్ఞానమును దయచేయండి, ఆలోచించుకునే భాగ్యమును మీరు ప్రసాదిస్తారని వేడుకొనిచుంటున్నాం తండ్రి. మరి నాయన, విత్తబడుతున్న వాక్యమును దీవించండి, కృప చూపండి, మమ్మల్ని నడిపించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము కొన్ని మాటలు దేవుని చిత్తానుసారమైనటువంటి మాటలను మనము నేర్చుకోవడానికి ఇష్టపడినట్లయితే, దేవుడు మనందరి ఎడల తన కృపను చూపి మన ముందరన నివసించినటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని ఆయన మన కొరకు మన పితరులతో రాయించినటువంటి గ్రంథంలో మన కోసరం ఏ విధమైనటువంటి వాక్యాలను దేవుడు రాయించి మనకు అప్పచెప్పినాడో శ్రద్ధగా ఆలకిస్తూ ప్రతి మాటను గ్రహించుదాం. ఈరోజు మన పాఠాంశం ఏమిటంటే అభివృద్ధి చెందుడి. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన పాఠాంశము అభివృద్ధి చెందుడి. మరి దేనిలో అభివృద్ధి చెందాలి? అభివృద్ధి దేనిలో చెందుతూ ఉన్నాము? మరి లేకపోతే అభివృద్ధిని మనము ఏ విధంగా చెందుతూ మన బ్రతుకులను ముందుకు తీసుకెళ్తున్నాం? మరి మన అభివృద్ధిని దేవుడు చూసి ఇష్టపడుతూ ఉంటున్నాడా? మరి లేకపోతే సంతాపపడుతూ ఉంటున్నాడా ఉడుక? ఆ విధంగానే మన పితరులైనటువంటి మన ముందటి కాలంలో ఆ గ్రంథమును రాయించి ఇచ్చినటువంటి దేవుడు మన కొరకు కొంతమంది ప్రయాసపడినట్టుగా ఈనాటి కాలంలో మనం ఈ విధంగా బ్రతుకుతున్నామంటే మరి కొంతమంది శ్రమ ఈ గ్రంథము వెనుక దాగి ఉంది. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారి చేత దేవుడు ఎన్ని మాటలో కొత్త నిబంధన గ్రంథంలో రాయించి మన బ్రతుకులను తీర్చిదిద్దడానికి శ్రమ పెట్టి పౌలు గారు తను పడిన బాధలైతేనేమి, ఇబ్బందులైతేనేమి, శ్రమ అయితేనేమి, ఆకలి దప్పులైతేనేమి, వర్షమైతేనేమి, ఎండ అయితేనేమి, వీటన్నిటినీ ఓర్చి దేవుని వలన శక్తి పొంది మరి తన యొక్క ప్రయత్నమంతా ప్రయత్నించి కొన్ని సంఘాలకు పత్రికలను రాస్తూ ఆయన చెబుతున్నటువంటి మాటలలో శక్తిని దేవుడు ఏ విధంగా అమర్చి మన ముందర పెట్టి ఉన్నాడో ఈరోజు మనం స్పష్టంగా నేర్చుకుంటాం. ఆ యొక్క అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి ఆ మాటలకు
మరి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఆయనకు తిరిగి వచ్చిందో మరలా వెళ్ళి చూసి దర్శించి, లేకపోతే ఆయన అనుభవంతో మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా మనం ఈరోజు గ్రహించుకుందాం. మొదటిగా అభివృద్ధి చెందుడి అనే అంశంలో మొదటి మాటగా మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి మనము మన అభివృద్ధి దేని యందు నుంచి అభివృద్ధి కలుగుతుంది అని మనం మాట్లాడుకోగలిగితే, దేవుని యందు దేవుని విషయమైన జ్ఞానమందే మనము అభివృద్ధి పొందాలి. దేవుని విషయమైన జ్ఞానమందే మనము అభివృద్ధి పొందాలి. మరి ఏదియు మనకు సాటి కాదు ఈ భూమి మీద. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, భూమి మీద ఆయన మాటకు తప్ప మరి దేనికిని బలము లేదు. దేవుని విషయమైన జ్ఞానమునకు మాత్రమే మన బ్రతుకులలో అభివృద్ధి చెందడానికి చాలా అవసరమై ఉన్నది. అది పరిశుద్ధ గ్రంథం నుంచే మనము ఆలోచింపగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి మనము గ్రహింపగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు కొలొస్సీయులకు పత్రిక రాస్తూ, నేను 9వ వచనం చదువుతున్నాను. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గల వారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుని బ్రతిమాలుకొనుచుంటున్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేస్తున్నటువంటి విన్నపాలు, లేకపోతే సంఘములో కొలొస్సీయులకు రాసిన సంఘంలో వారి సంఘస్థలతో మాట్లాడినటువంటి సందర్భం చూడండి, ఏ విధంగా ఆయన చూపగలుగుతున్నాడు. అభివృద్ధిని ఏ విధంగా పొందుతున్నాము మనము అని మనం గ్రహింపగలిగితే, 10వ వచనములు అంటాడు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుడి. ప్రభునందు ప్రియులారా, ప్రతి విషయములో, ఏ పనిలోనైనాను, ఏ విషయంలోనైనాను అది దేవుని గూర్చిన జ్ఞానమై ఉండాలి. అది మనుషుల జ్ఞానమై ఉండకూడదు. దేవుని గూర్చిన జ్ఞానమై ఉంటేనే
అది పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములోనూ సఫలమగుచు, మళ్ళా ప్రతి సత్కార్యంలోనూ ప్రతి పనిలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టినట్లు. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మనము గ్రహింపగలిగితే మన అభివృద్ధి మరి దేని నుంచి వస్తుంది, ఏ విధంగా మనము అభివృద్ధిలోనికి ముందుకు కొనసాగుతూ ఉంటున్నామని కూడా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగము. మనం దేవుని విషయమైనటువంటి జ్ఞానమందే అభివృద్ధిని పొందుతూ ఉంటున్నామా, మరి లేకపోతే ధనముతోనే బలగముతోనిగా ఈ భూమి మీద మనము బాగా అభివృద్ధిలోనికి వచ్చి ఉన్నాము లేని మనం గ్రహించుతూ ముందుకు కొనసాగుతుంటున్నామో మనం శ్రద్ధగా ఆలకించాల్సిన విషయం. 11వ వచనములో అంటాడు, చూడండి ప్రభునందు ప్రియులారా, ఆ మాటను జాగ్రత్తగా ఆలకించడం. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. చూడండి, ఆయన అభివృద్ధి ఏ విధంగా ఉంటుందంట చూడండి. మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. సంపూర్ణ బలంతో మనం అభివృద్ధి చెంది బలపరచబడాలి. అది దేవుని యందున్నటువంటి జ్ఞానము వలననే అని మాట్లాడుతూ ఉంటున్నాడు అని 12వ వచనంలో అంటాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతుమాలుచుంటున్నాము. చూడండి ఏ విధంగా నేర్పిస్తున్నాడో సంఘానికి దేవుని వాక్యాన్ని. అభివృద్ధి కూడా ఏ విధంగా మనకు కలుగుతుందో కూడా నేర్పిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసుకుంటున్నాం. మొదటి మాటలో మనం ఏం నేర్చుకున్నాం? దేవుని విషయమైనటువంటి జ్ఞానము అభివృద్ధిలోనికి తీసుకొని వస్తుంది. దేవుని విషయమైనటువంటి జ్ఞానమందు అభివృద్ధి పొందునట్లు మనము గ్రహించాలి. మొదటి మాటలో దేవుని విషయమైనటువంటి జ్ఞానములనే మనము అభివృద్ధి పొందాలి అనే మాటను మనం చూసుకుంటున్నాం. రెండో మాట ఏమిటంటే, ఆయన ప్రేమలో మనము అభివృద్ధి పొందాలి. ఆయన ప్రేమలోనే మనము అభివృద్ధి పొందాలి. మరి ఆయన ప్రేమ ఏ విధంగా మనల్ని అభివృద్ధి చెందింపజేస్తుంది? ఆయన ప్రేమలో మనల్ని అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అని మనం గ్రహింపగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానములతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రములు కలుగునట్టు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినములకు నిష్కపటులను నిర్దోషులున్నై కావాలనని ప్రార్థించుచూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనం గ్రహింపగలిగితే, ఆయన మనసులోని మాటను ఏ విధంగా తన పిల్లలతో మాట్లాడాలని ఇష్టపడినటువంటి మాటను మనం గ్రహిస్తే, మీరు శ్రేష్టమైన కార్యములను
వివేచింపగలవారగుటకు మీరు శ్రేష్టమైనటువంటి ఆయన ప్రేమలో ఏ విధంగానంట, ఆయన ప్రేమలోనే మనము అభివృద్ధి పొందాలి. ఆయన ప్రేమలో అభివృద్ధి ఏ విధంగా పొందుతామంట, మీరు శ్రేష్టమైనటువంటి కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచూ ఉంటున్నాము. ఎంత శ్రేష్టకరమైనటువంటి మాటలు దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మాట్లాడి సంఘాలుగా ఆయన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయన ఫిలిప్పీలకు రాస్తూ పత్రిక చూడండి, వారిని ఏ విధంగా బలపరచబడుతూ ఉంటున్నాడు, వారి అభివృద్ధిని ఏ విధంగా వృద్ధి చెందడానికి తన వాడుకను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు చూడండి. ఆయన అనుభవ జ్ఞానంతో కూడినది. ఏది అనుభవ జ్ఞానం? దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానమే. ఆ మాట అంటూ ఇంకా 9వ వచనంలో అంటాడు, అంతకంతకు అభివృద్ధి పొందవలనని. చూడండి ప్రభునందు ప్రియులారా, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. మనము ఏ కార్యములను వివేచింపగలుగుతూ ఉంటున్నాము? చూడండి, మన అభివృద్ధి మరి ఏ విధంగా ఉంది, మన అభివృద్ధి ఏ విధంగా కనపరుచుకుంటున్నాము? సంఘంలో అయితేనేమి, సమాజంలో అయితేనేమి, లేకపోతే గృహంలోనైతేనేమి, మన అభివృద్ధి మరి ఏ విధంగా వృద్ధి చెందుతూ ఉంది అని కూడా మనం గ్రహించాలి. మరి చూడండి ప్రభునందు ప్రియులారా, మన యొక్క అభివృద్ధి మరి దేని యందు మనము ముందుకు తీసుకెళ్తూ ఉంటున్నాము గుడుక, ఆయన దినమునకు నిష్కపటులమైనట్టుగా మనము నిర్దోషులను కావాలనని అపోస్తలుడైనటువంటి పౌలు గారు బ్రతిమాలుతూ దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడని చెప్పేసి వాక్యము ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతుంది. రెండో మాటను కూడా మనం నేర్చుకున్నాం కదా. రెండో మాటలో మనం ఏం నేర్చుకున్నాం? శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మనం నేర్చుకున్నటువంటి మాట. రెండో మాట చూడండి, తెలివితోనూ సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు మీరు అభివృద్ధి పొందాలి. శ్రేష్టమైనటువంటి జ్ఞానముతోనూ. చూడండి ఎంత మంచి మాటల చేత మనము వీటిని గ్రహిస్తూ మన బ్రతుకులను మనము గుడుక మన జీవితాలను కూడా అభివృద్ధిలోనికి తీసుకోవాలంటే ఇలాంటి మాటల చేత మన బ్రతుకులను కూడా అభివృద్ధిలోనికి తీసుకోవడానికి అవకాశము చాలా ఉన్నది మనకు. మరి మూడో మాటను కూడా నేర్చుకుందాం. మూడో మాట, విశ్వాసములో మనము అభివృద్ధి చెందాలి. విశ్వాసములో మనము అభివృద్ధి చెందాలి. మరి ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని మనము ధరించుకొని ఆ విశ్వాసాన్ని మనము వెళ్ళగక్కుతూ అభివృద్ధి చెందుతూ ఉంటున్నామా, లేకపోతే భ్రష్టు పట్టిపోతూ ఉంటున్నామా మన విశ్వాసంలో అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి దశలోనిలకు రాస్తూ పత్రికను అంటున్నాడు. 3వ అధ్యాయము 12-13 వచనాల్లో మాట్లాడతాడు. అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి దశలోనిలకు రాస్తున్నటువంటి పత్రిక ఇది. 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై
అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువును దయచేయునుగాక. ప్రభువు మనకు అవి దయచేయునుగాక అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు దెసలోనీయులకు రాస్తున్నటువంటి పత్రిక ఇది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన వచ్చు దినమున మనము మరి ఏ విధమైనటువంటి పరిశుద్ధతను మనము ధరించుకొని ఉన్నాము, లేకపోతే మన విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నాము, లేకపోతే మన విశ్వాసములో మరి భ్రష్ట పట్టినటువంటి విశ్వాసముగా మనం ఉన్నామా, లేకపోతే ఎలాంటి మలినము లేని విశ్వాసముగా మనం బ్రతుకుతూ ముందుకు కొనసాగుతుంటున్నాము అని చెప్పేసి ఆయన అంటూ 2వ వచనంలో అంటాడు, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో వారితో అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, మేము మీ యందు ప్రేమలో ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము అంటున్నాడు. అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నారంట. మీ యందు ప్రేమలో మీతోని ఉన్నటువంటి సాంగత్యానికి, పరిచయానికి, అనుభవానికి మేము ఎంత అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము అంటున్నాడు. మరి నేటి దిన కాలంలో మనం ఎవరితో ఏ విధంగా ప్రేమ కలిగి వర్ధిల్లి ఉన్నాము అని ఒకసారి మనము ప్రశ్నించుకోగలిగితే మన యొక్క అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది మనల్ని అనేది ఒకసారి మనం గ్రహించాల్సిన విశేషమైనటువంటి మాట కదా. మరి మన అభివృద్ధి మన ఎడల ఒకరి ఎడల ఒకరు, వాళ్ళైతే అపోస్తలుడైన పౌలు గారైతే అంటున్నారు, నాడు దిన కాలంలో వారి యొక్క విశ్వాసులతో మాట్లాడుకుంటున్నటువంటి మాట, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువును దయచేయునుగాక. ప్రభువు మనకు దయచేయునుగాక. ఈ వాక్యము మనం ఎప్పుడు చదువుకుంటే అప్పుడు మనకు ఈ మాటలను మనం అప్లై చేసుకోవాల్సిన బాధ్యత మనకి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనము భూమి మీద నివసింపజేస్తున్నటువంటి కాలం అంతా ఖచ్చితంగా మనము ఒకరి ఎడల ఒకరం ప్రేమ చూపి ఆ ప్రేమలో ఇమిడి మనము దాని నుంచి మనము అభివృద్ధిని పైకి తీసుకొని రావాలి. అభివృద్ధిని తీసుకొని వస్తూ ఉంటున్నామా, లేకపోతే భ్రష్టత్వాన్ని మనము తీసుకొని వస్తున్నామా, లేకపోతే కక్షలను, కలహాలను మనం తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నామా? ఇలాంటి అభివృద్ధిని సంఘాలలో మనము పొందింపగలిగితే, నేర్పించగలిగితే ప్రభునందు ప్రియులారా, ఎంత సాత్వికమైనటువంటి మనసుతో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చూడండి, ఆయన కార్యము చేస్తూ మీ ఎడల మేము ఎలాగో అభివృద్ధి పొందితిమో అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పటికీ ఆయనను హెచ్చించుకొని మాట్లాడుకున్నటువంటి మాట లేనట్టుగా మనకు ఇక్కడ కనపడుతూ ఉన్నది కదా. ఆయన అంటున్నటువంటి ఆ శ్రేష్టకరమైనటువంటి మాట చూడండి, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక అంటున్నాడు. ఎప్పుడు ఈ వాక్యాన్ని మనం చదువుకుంటే అప్పుడు మనకు ఈ మాట వర్తిస్తుంది. ఇప్పుడు మనం 3వ మాట కూడా నేర్చుకున్నాం. 3వ మాటలో మనం నేర్చుకున్నటువంటి భాగం ఏమిటంటే, మనం 3వ మాటలో నేర్చుకున్న భాగం ఏమిటి? సహోదర ప్రేమ, విశ్వాసము కనపరిచినటువంటి సందర్భాన్ని మనము నేర్చుకున్నాం.
ఒకరి ఎడల ఒకరు మనం ఎంత ప్రేమను చూపించి అది వర్ధిల్లింపజేసింది మనలో అనేది మనం గ్రహించాల్సిన విషయం. మూడో మాట, చివరిగా నాలుగో మాటను కూడా చూసుకొని ఈ భాగాన్ని ముగించుకుందాం. నాలుగో మాట, నీతి ఫలములలో అభివృద్ధి చెందుడి. నీతి ఫలములలో మనము అభివృద్ధి చెందుడి. మన నీతి ఎక్కడ దాగి ఉంది? ఏ విధంగా మన నీతి భూమి మీద విఫలమవుతుందా, మరి లేకపోతే వర్ధిల్లింపజేస్తుందా, అభివృద్ధిలోనికి తీసుకొస్తుందో కూడా మనము గ్రహించుదాం. రెండవ దశలోనిలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు రెండవ దశలోనిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలలో నేను చదువుతాను. 3వ వచనం చదువుతున్నా. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. మేము ఎల్లప్పుడూ మీ గురించినటువంటి మిమ్మును గూర్చినటువంటి విశేషముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నామంటున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎవరు? ఆయన ఒక మాట సంభావించినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకంలోనికి తీసుకుంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి అని మాట్లాడతాడు పౌలు గారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, క్రీస్తు తండ్రిని పోలి నడుచుకున్నాను అన్నాడు. చూడండి, వరుస క్రమంలో ఆయనకు వచ్చినటువంటి అంత గొప్ప భాగ్యం ఉన్నగాని కూడా ఆయన ఏమంటున్నారు చూడండి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలైనగా మీ విశ్వాసము బలముగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. చూడండి, వారిలో చూస్తున్నాడు. దశలోనిలకు పత్రిక రాస్తూ వారిలో ఉన్న ప్రేమను, వారి తత్వాన్ని చూసి చెబుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఏ విధంగా ఉన్నట్టు, ఆనందంలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నదంట. మన ఎడల మన ప్రేమ ఎవరిలో విస్తరించుతూ ఉంది, ఎవరిని అభివృద్ధిలోనికి తీసుకొస్తూ ఉంది అని మనం గ్రహించాలి. అంటూ ప్రతివాడును ఎదుటివారి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. 4వ వచనం, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. ఏ విధంగా శ్రమ పడుతూ ఉంటున్నారు, ఏ విధంగా వారు కష్టపడుతూ ఉంటున్నారు, ఏ విధంగా వారు సహించుచున్నారు, మాటలలోనా చేతలలోనా లేకపోతే పని చేస్తున్నటువంటి దేవుని పనిని చేస్తున్నటువంటి పనులలోన, వీటన్నిటిని బట్టి వారు అతిశయపడుతూ ఉంటున్నారట. అతిశయపడుతూ ఏమంటున్నారు? 5వ వచనముల, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన సూచన అయి ఉన్నది. మనం శ్రమపడుట, సహించుకునుట, ఓర్చుకునుట, ఇవన్నీ దేవుని గూర్చినటువంటి న్యాయమైనటువంటి సూచన అయి ఉన్నదంట. మరి మనలో సహించుకొనడము, ఓర్చుకొనడము, శ్రమపడము, ఇవన్నీ మనలో ఎప్పుడైతే జరుగుతావో ఆటోమేటిక్గా మనకు అభివృద్ధిని దేవుడు సమృద్ధిగా మన ఎడల కృప చూపి నడిపిస్తాడని దేవుడు తన వాక్యంతో నేర్పిస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ మన అభివృద్ధిని మనం ఏ విధంగా వృద్ధి పొందించుకోవాలో కూడా దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మాట్లాడించినటువంటి ఆ మాటలను మనం శ్రద్ధగా 1-2 మార్లు కానీ గ్రహించి ఆ దేవుని సంకల్పాన్ని నెరవేర్చే భాగ్యము మన మీద కూడా బాధ్యతగా ఉందని నేర్చుకోవాలని ప్రభు పేరిట కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము
దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మా అభివృద్ధి ప్రభా, దేని విషయంలో అభివృద్ధి చెందుతూ ఉంటున్నాము? నీ ప్రేమలో, దేవుని యొక్క మాటలలో, లేకపోతే పనిలో, లేకపోతే ప్రభా మరి దేని యందు మేము అభివృద్ధి పొందుతూ ఉంటున్నాము? ఒకసారి మా ఎంతలకు మేము వాటిని గ్రహించి ప్రభా ఆలకించి మా బ్రతుకులను సరిచేసుకున్నటకు నీ జ్ఞానమును శక్తి అనుగ్రహించబని విత్తబడిన వాక్యము వ్యర్థము కాకుండా ఉన్నట్లుగా ప్రభా అనేకులు విని ప్రభా వీటి యందు అనుసరించుటకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు వారి పేరట ఈ ప్రార్థన బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ